గురువుగారు, ఈ శాస్త్రం ద్వారా ఒక వ్యక్తి చెయ్యి మనం చూసి, అతనికి జీవితంలో జరగబోయే ఎలాంటి విషయాలు మనం చెప్పగలం? ఇది మనం హస్త సాముద్రిక శాస్త్రాన్ని పరిశీలించటం అనేటువంటిది బాల్యం నుంచి కూడా చూడొచ్చు. అయితే ఈ మన సనాతన సాంప్రదాయంలో అయితేనేమి, ఈ శాస్త్రాలన్నిటిలోనూ చెప్పినటువంటిది ఏమిటంటే 12 సంవత్సరాల వయస్సు అనేటువంటిది ఒక ప్రామాణికం. అంటే ఈ 12 సంవత్సరాలు ఒక వ్యక్తి ఒక ఫేజ్‌లో ఉండి దాన్ని ఆ 12 సంవత్సరాలు వదిలేసి తర్వాత దాటితే ఆ ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్‌కెళ్ళిపోతాడు. అదే ఇప్పుడు మన న్యాయశాస్త్రంలోను, అదే మన రామాయణం, భారతాల్లో కూడా అన్వయం చేస్తుంది. ఏంటంటే ఈ రాముడు అడవికి వెళ్ళాలన్నా, మా భారతంలో వీళ్ళు అడవికి వెళ్ళాలన్నా 12 సంవత్సరాలు దాన్ని వదిలేసేయాలన్నమాట. వదిలేస్తే ఇంక వాళ్ళది కాదు. అదేవిధంగా మన జీవితంలో కూడా 12 సంవత్సరాలు బాల్యావస్థలో ఉంటాం. ఈ 12 సంవత్సరాల్లోనూ మన యొక్క శారీరక, మానసిక స్థితులు ఎదుగుతూ ఉంటాయి. అంటే ప్రకృతి పరంగా భగవంతుడు నిర్దేశించిన కర్మల్నే ఆచరిస్తూ ఉంటాం మనం. మన వ్యక్తిగతమైనటువంటి శరీరము గాని, బుద్ధి గాని ఇంకా వికసించదు. 12-15 ఇప్పుడు 15 అందాము. 12-15 ఈ బుద్ధి వికసిస్తుంది. ఈ శరీరము వృద్ధి పొందుతుంది. అప్పటి నుంచి మనము మన ఆలోచన పరిధిని పెంచుకుంటూ పోతూ కోరికలు ఏర్పడతాయి. కోరికలను తీర్చుకోవడానికి మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాగ మనం అభివృద్ధి చెందాలనేటువంటి రకరకాల విషయాల మీద మనం దృష్టి పెడతా ఉంటాం. అప్పుడు ఈ శాస్త్రాన్ని కనుక మనం పరిశీలిస్తే, అంటే అరచెయ్యి 15వ సంవత్సరంలో మనం ఒక వ్యక్తి యొక్క అరచేయి పరిశీలించామనుకుందాం. ఈ అరచేతిలో నేను చెప్పినట్లు ముందుగానే కర్మలకు అనుగుణంగా రేఖలు, మన గుణాలకు అనుగుణంగా ఈ స్వభావము ఏర్పడతాయి. అంటే కర్మ అంటే మనం చేయబోయేటువంటి పని. ఈ పని ముందుగానే ఏం చేయబోతామో, అంటే ఒక మొక్క నాటినప్పుడు అది ఏ రకమైన మొక్క అవుతుందో ఆ విత్తనంలోనే ఉన్నట్లు, మనిషి ఎదిగిన తరువాత ఏ రకమైనటువంటి భావజాలాన్ని కలిగి ఉండి ఏ కర్మలను నిర్వర్తిస్తారు. గతంలో అయితే మనం ఈ సౌర కుటుంబంలో 9 గ్రహాల యొక్క అయస్కాంత శక్తి తరంగాలతోటి ప్రేరేపింపబడతామనేటువంటిది మన ఈ శాస్త్రం. అంటే సౌర కుటుంబం అంటే సూర్యుడు శక్తి జనకము, మిగిలినవన్నీ ఆ శక్తిని తీసుకుని మన మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి. ప్రతి పరమాణువు, ప్రతి ఆత్మ, జీవాత్మ వాటికి అనుగుణంగానే ప్రవర్తిస్తూ ఉంటాయి. అంచేత వీటి యొక్క పాళ్ళకు అనుగుణంగా ఒక 9 రకాలైనటువంటి మనం కర్మలను, అంటే మన వృత్తులను, వ్యాపారాలను అప్పుడు 9 రకాలుగా విడగొట్టి ఈ అరచేతిలో ఉండేటువంటి ఈ కర్మలకు అనుగుణంగా ఏ భావం ఎక్కువగా ఉంటే అటువైపు వెళ్తాడు అని. అంటే ఒక వ్యక్తి సంఘంలో గౌరవింపబడి ఒక నాయకుడు అవుతాడు. ఒక వ్యక్తి ధనాన్ని పోగేస్తూ అభివృద్ధిలోకి వస్తాడు. ఒక వ్యక్తి కీర్తి ప్రతిష్టలను పొంది కళలనే ఆరాధిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి వ్యాపారము, శాస్త్రము, సాంకేతిక రంగాల మీద కృషి చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి ధైర్య సాహసాలతోటి తన యొక్క జీవితాన్ని ముందుకి నడుపుకుంటూ రక్షణ కల్పిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి శృంగార భావాలు, లలిత కళలు, ఈ సంబంధ బాంధవ్యాలతోటి ముడిపడి ఆ రకమైనటువంటి వాటిలోకి వెళ్తూ ఉంటాడు. ఒక వ్యక్తి సంగీత, సాహిత్య ఇలా రచనలను అందరికీ వెల్లడి చేస్తూ అందరికీ చెప్తూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి వేగంగా ప్రతీదీ చేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఏమిటి నేను చెప్పినవి? 9 రకాల భావాలు. ఈ 9 రకాల భావాలు 9 గ్రహాలకి మనం అన్వయించాం. వాటి యొక్క రేసెస్ మన మీద ఉంటాయని, అవి ముద్రలుగా మన అరచేతిలో ఫిక్స్ అయి ఉంటాయని, ఈ గ్రహస్థానాలలో ఉండేటువంటి ప్యాట్రన్స్ అంటాము, సన్నటి గీతలు, వాటి వలన వాటిలో హెచ్చు తగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. వాటిని ఎవరు పెట్టారు? మనం పెట్టుకోలేదే. దాన్ని మారుద్దామంటే మనకు కుదురుతుందా? కుదరదే. అంటే దాంట్లో అంతర్లీనంగా ఏదో భావం ఇమిడి ఉంది.
అలాగే మనకి శారీరక సామర్థ్యం ఎలా ఉంటుంది, అది ఒక రేఖ, జీవిత రేఖ. మన మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఒక శిరోరేఖ. మన హృదయము, కరుణ, దయ కలిగి ఉన్నామా, ప్రేమ, అది హృదయ రేఖ. ఈ మూడిటిని కలుపుతూ మనం ఏం పొందుతున్నాము, అది యోగరేఖ. వీటిని అన్నిటినీ మనం ఆచరిస్తున్నామా లేదా అనేటువంటిది స్వభావంతో ఉండేటువంటి విచక్షణ. ఈ 5 లక్షణాలని బట్టి మనం ఆ వ్యక్తి యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ, సంబంధ బాంధవ్యాలలో ఏ సమయములో, ఏ వయసులో, ఏ రకమైనటువంటి అభివృద్ధిని పొందుతూ ఉంటాడు. సపోజ్ వాటిల్లో ఈ రేఖలు కర్మల్లో ఎక్కడైనా బ్రేకులు వస్తే ఆ వయసులో అతను ఆటంకాలను ఎదుర్కొంటున్నాడు, లేదా అనారోగ్యాన్ని పొందుతున్నాడు, దాన్ని ఎలా సరి చేసుకోవచ్చు, ఇలాగ అనేక విషయాలు చెప్పచ్చు. అంతేకాదు 12 సంవత్సరాల లోపల కూడా మనం పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళు భవిష్యత్తులో ఏ రకంగా ఎదుగుదల ఉంటుంది, ముఖ్యంగా వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుంది, వాళ్ళ తెలివితేటలు ఎలాగ అభివృద్ధి చెందబోతున్నాయి, శారీరక నిర్మాణం ఎలా ఉండబోతోంది, ఆరోగ్యం ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశాలను కూడా మనం దీంట్లో వ్యక్తి గురించి చెప్పచ్చు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది మీకు, ఒక యాప్ ఎలా ఉంటుందో తెలుసుకుంటే ఆ యాప్ దేనికి పనిచేస్తుంది, ఏ కంపెనీకి పనిచేస్తుంది, దాంట్లో ఎన్ని సంవత్సరాలు అది పనిచేస్తుంది, మధ్యలో ఏ సంవత్సరంలో ఏ రకమైనటువంటి మార్పుల్ని చేర్పుల్ని తీసుకుంటోంది, అది ఈ సంబంధ అదే ట్రాన్సాక్షన్స్ని ఎలాగా మనం అధిగమిస్తోంది, ఈ మొదటి ఈ అన్నిటిని కూడా యాప్ని చూసి మీరు ఎలాగైతే తెలుసుకోగలరో, అలాగే ఒక జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు ఇంచేతంటే అతని ఐడెంటిటీలు అన్నీ ఉన్నాయి దాంట్లో. మనం వెలికి తీయటంలో ఈ సులువుల్ని, ఈ మెలకువల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి సరి అయినటువంటి మార్గదర్శనం చేయొచ్చు. అయితే దీనికి కాస్త ఓర్పు, ప్రశాంతత, మానసికమైనటువంటి స్థైర్యము, ఈ కర్మగత అంశాలను అన్వయం చేసేటువంటి నేర్పు ఉండాలి ముఖ్యంగా. ఎందుకంటే ఆధ్యాత్మిక కోణంలో కూడా మనం దీన్ని మనం చూడవలసిన ఆవశ్యకత ఉంది. అలా చూసినప్పుడు మనం ఖచ్చితమైనటువంటి ఫలితాలని వాళ్ళకి చెప్పచ్చు. అన్ని అంశాలు చెప్పచ్చు, 1, 2 అని కాదు, అన్ని అంశాలు. అయితే అన్నీ కలగాపులకంగా ఒకేసారి చూడటం మానేయండి. ఎప్పుడు ఏది అవసరమైతే ఆ విషయం మీద దృష్టి పెట్టి పరిశీలించండి, ఖచ్చితమైన ఫలితాన్ని చెప్పగలుగుతాం. నమస్కారం.